కొరకే కల్వరి స్వరము నీ కొరకే. మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయెనో, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడినో మీరు చూచి ఉన్నారు. మనకి ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి. ఇదియుగాక నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తమును గూర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పి తిని, అందుకు వారు మనము కట్టుటకు పూనుకొందమని రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి. రాజు దగ్గర ద్రాక్ష రసమును పాత్రను అందించే ఒక నమ్మకమైన ఉద్యోగి, ఎ సెక్యులర్ జాబ్ హోల్డర్, సాధారణమైన ఒక ఉద్యోగి. సాధారణమైన ఒక ఉద్యోగే కానీ నెహెమ్యాలో అసాధారణమైన అసామాన్యమైన ఆత్మీయ లక్షణాలను మనం చూస్తాం. యెరూషలేము నుంచి కొంతమంది యూదులు తన దగ్గరకు వచ్చినప్పుడు వారిని క్షేమ సమాచారం అడిగాడట. ఎలా ఉన్నారు మన వాళ్ళు అని అడిగితే వాళ్ళు ఏడ్చుకుంటూ చెప్పుంటారు. ఏమని? ఎలా ఉంటారు? శ్రమల్లో, అవమానంలో, నిందల్లో అల్లాడిపోతున్నారు. మన యెరూషలేము పురము పాడైపోయింది, ప్రాకారములు కోల్చబడినాయి, గుమ్మములు కాల్చివేయబడినాయి, నిందతో నిండిపోయి ఉన్నారు మన ప్రజలు అనే విషయము నెహెమ్యాకు తెలియచేసిన వెంటనే, వినకూడని వార్త నెహెమ్యా విన్న వెంటనే నెహెమ్యా ఏం చేశాడు? అవునా, మన వాళ్ళు కష్టాల్లో ఉన్నారా? యెరూషలేము ప్రాకారాలు కోల్చబడినయ్యా? అయ్యయ్యో, అరే అలా జరగకుండా ఉంటే ఎంత బాగుండేది. అవునా, సరే ఏం చేస్తాం, మీరు మాత్రం ఏం చేయగలం? ఏమో మరి ఎందుకు అలా దేవుడు అనుమతించాడో, సరేలే మీరు జాగ్రత్తగా వెళ్ళండి అని చేతులు కడుక్కున్నాడా? అని చేతులు దులుపుకున్నాడా? నాకెందుకులే అని ఆలోచన చేశాడా? దయచేసి గమనించండి. సహజంగా మనిషి ఒక కష్టతరమైన సమస్యతో కూడిన ఒక విషయాన్ని విన్నప్పుడు సాధారణంగా మనిషి ఏమనుకుంటాడంటే, నాకెందుకులే, నేను బాగున్నాను కదా, నేను క్షేమంగా ఉన్నాను కదా, నాకు మంచి ఉద్యోగం ఉంది కదా, నా కుటుంబం బాగుంది కదా, ఎవరికి ఏమైతే నాకెందుకులే, ఎవరికి ఏం జరిగితే నాకెందుకులే అనేటటువంటివి బాధ్యత రాహిత్యమైన జీవితాన్ని ప్రజలు జీవించటం మనం చూస్తున్నాం. ఒకసారి టీవీ న్యూస్ ఛానల్లో నేను చూశాను. ఆ న్యూస్ ఛానల్లో వాళ్ళు ఆ దృశ్యాన్ని చూపిస్తూ అన్న మాటలు ఏమిటంటే, ఇంకా మనుషుల్లో మానవత్వం బ్రతికుందా? మనుషుల్లో మానవత్వం ఇంకా బ్రతికుందా? మనుషుల్లో మానవత్వాన్ని మనం చూడగలమా? మనుషుల్లో నిస్వార్థతను మనం కనుగొనగలమా అనేటటువంటి క్యాప్షన్స్ ఇస్తూ ఆ దృశ్యాన్ని వాళ్ళు చూపిస్తున్నారు టీవీలో. ఇంతకీ ఏమిటి ఆ దృశ్యము అంటే, ముంబై స్టేషన్లో ఒక వ్యక్తి ఇలా ప్లాట్ఫామ్ ఉంటే ఆ ప్లాట్ఫామ్ దగ్గర ఇటు నుంచి ట్రైన్ వస్తుందేమో అని చెప్పి చూసుకోకుండా పాపం ఇలా వంగి చూస్తున్నాడు. ఇలా వంగి చూస్తున్నప్పుడు ఇటు నుంచి ట్రైన్ వస్తుంది అనుకున్నాడు, కానీ తన వెనక నుంచి వస్తున్న సంగతి తను చూడలా. వెనకాల నుంచి ఆ ట్రైన్ వచ్చి గుద్దినప్పుడు ఈ వ్యక్తి ఇలా తిరిగి పడిపోయాడు. అక్కడి నుంచి స్లోగా రక్తము ప్రవహిస్తూ ఉంది. అది ప్రజలందరూ చూశారు. అతడు పడిపోవడం చూశారు, రక్తము దార కట్టడం చూశారు. సీసీ కెమెరాలో ఈ దృశ్యమంతా రికార్డ్ అవుతా ఉంది. ఒక్కడు కూడా దగ్గరికి వెళ్ళలా, ఒక్కడు కూడా వాడిని చూడలా, ఒక్కడు వెళ్ళి ముఖం మీద నీళ్లు కొట్టలా. పడిపోయిన వాడు పడిపోయి అలాగే గిలగలా కొట్టుకుంటే ప్రయాణం చేసేవాళ్ళు, పరుగులు తీసేవాళ్ళు ఆ వ్యక్తిని తప్పించుకుంటూ, కొంతమంది దాటుకుంటూ, కొంతమంది జంప్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇదంతా రికార్డ్ చేయబడిన తర్వాత దాన్ని చూస్తూ ప్రజలకు చూపిస్తూ అంటున్నారు, ఒక వ్యక్తి కళ్ళ ముందే, తోటి మనిషి, తోటి మానవుడు కళ్ళ ముందు దిక్కుమాలిన వాడిగా పడి ఉంటే కనీసం మనుషులు పట్టించుకోరే. మనుషుల్లో మానవత్వం ఇంకా బ్రతుకుందా? మనుషుల్లో మానవత్వం ఉందా అనే ప్రశ్న వాళ్ళు వేస్తూ ఆ రోజు ఆ విధంగా టీవీలో చూపిస్తూ ఉన్నారు. ఎస్,
మనుషుల్లో మానవత్వము కొరవడింది, మనుషుల్లో స్వార్థము పెరిగిపోయింది, నిస్వార్థపరులు తరిగిపోయారు. అటువంటి నిస్వార్థపరులు మనలో ఎంతమంది ఉన్నారు? స్వార్థంతో నిండిపోయి నాకెందుకులే అని అనుకునేవాళ్ళు మనలో ఎంతమంది ఉన్నారు? నెహెమ్యా స్వార్థముతో నిండిపోయిన వాడు కాదు. ఎప్పుడైతే యెరూషలేము అనగా తన పితరుల యొక్క సమాధులు కలిగిన పట్టణము పాడైపోయిందని, గుమ్మములు కాల్చివేయబడినవని తాను విన్నప్పుడు నాకెందుకులే అని అనుకోలేకపోయాడండి. నేను బాగున్నాను కదా, నేను క్షేమంగా ఉన్నాను కదా, ఆ పట్టణము కట్టాల్సిన బాధ్యత నాది కాదు కదా, నేను సేవకుణ్ణి కాదు కదా, బోధకుణ్ణి కాదు కదా, యాజకుణ్ణి కాదు కదా, సందేశకుణ్ణి కాదు కదా, నేను సాధారణమైన ఒక ఉద్యోగిని కదా, వాళ్ళు చూసుకుంటారులే అని తాను అనుకోలేకపోయాడండి. నిస్వార్థపరుడైన వ్యక్తి తన పట్ల దేవుని చిత్తం ఏమిటో, నేను ఏమి చేయవలసి ఉందో, నా బాధ్యత ఏమిటో తెలుసుకోవాలి అని ప్రయత్నిస్తాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మొదటిగా ప్రశ్నిస్తున్నా, నీ హృదయ స్థితి ఎలా ఉంది? స్వార్థంతో నిండిపోయి ఉందా? నిస్వార్థతను కలిగి ఉందా? అనగా నాకెందుకులే అనే తత్వము కలిగి ఉందా? నాకు కాకపోతే మరి ఇంకెవరికి అనే బాధ్యత కలిగి ఉందా? ఎటువంటిది మన హృదయము? ఎటువంటి స్థితిలో మన హృదయం ఉన్నది అని ప్రభువు పేరట ప్రశ్నిస్తున్నా. ఎప్పుడైతే ఈ విషయాన్ని నెహెమ్యా విన్నాడో నిర్లక్ష్యంగా ఉండలేకపోయాడు, నాకెందుకులే అని అనుకోలేకపోయాడు. వెంటనే కన్నీళ్లు కార్చి ప్రార్థించటం మొదలు పెట్టాడు. వెంటనే ఉపవాసం ఉండి దివారాత్రములు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడం మొదలు పెట్టాడు. దేవా, మా పితరుల సమాధులు కలిగిన పట్టణము, నీవు ఏ పట్టణం పట్లయితే మక్కువ కలిగి ఉన్నావో ఆ పట్టణము, ఏ పట్టణానైతే నువ్వు ఏర్పరచుకున్నావో ఆ పట్టణము, ఏ పట్టణం అయితే దావీదు పట్టణముగా పిలువబడిందో, లేక దావీదు సింహాసనం మీద కూర్చున్నాడో ఆ పట్టణము ఈరోజు పాడైపోయింది. ప్రభువా, పాడైపోయిన ఆ పట్టణం పట్ల నాకేమైనా బాధ్యత? పాడైపోయిన ఆ పట్టణాన్ని తిరిగి నిర్మించటంలో నాకేమైనా బాధ్యత ఉన్నదా? నేను చేయగలిగింది, నేను చేయాల్సింది ఏమైనా ఉన్నదా? ప్రభువా, నాకు తెలియచేయి. ఎలా నేను మౌనంగా ఉండగలను? ఎలా నేను సుఖ సంతోషాలతో జీవించగలను? అది నా వల్ల కాదు. నన్ను ఏం చేయమంటావో చెప్పు. నా పట్ల నీ ఉద్దేశం ఏమిటో చెప్పు. నేను చేయవలసింది ఏమిటో, నా బాధ్యత ఏమిటో నాకు చెప్పు. ఎంత చక్కని మనస్తత్వం, ఎంత చక్కని ఆత్మీయత. ఏం చేశాడు? ప్రార్థించాడు. దేని కొరకు ప్రార్థించాడు? దేవుడు తన బాధ్యత ఏమిటో తనకు తెలియచేయులాగున ప్రార్థన చేశాడు. నేనేం చేయాలో నా దేవుడు నాకు తెలియచేస్తాడు అనే ఉద్దేశంతో ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు తెలియజేశాడా లేదా? తెలియచేశాడు. నెహెమ్యా, బయలుదేరయ్యా. నువ్వు బోధకుడు కాకపోవచ్చు, ప్రవక్తవు కాకపోవచ్చు, యాజకుడు కాకపోవచ్చు, బిల్డర్వి కాకపోవచ్చు, ఇంజనీర్వి కాకపోవచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారం నీకు లేకపోవచ్చు, వెంచర్లు వేసి ఉండకపోవచ్చు, కానీ నువ్వు నాకు కావాలి. నా పనికి నువ్వు కావాలి. పాడైపోయిన దానిని నిర్మించడానికి నువ్వు కావాలి, నువ్వు రావాలి. దేవుడు పిలిచినప్పుడు నెహెమ్యా సిద్ధపడ్డాడండి. నెహెమ్యా సిద్ధపడి రాజు దగ్గరకు వెళ్ళినప్పుడు నెహెమ్యా ముఖములో విషాదముతో లేక విచారముతో ఆ ఛాయలు కనిపించినప్పుడు, ఎప్పుడు విచారముగా ఉండని నెహెమ్యా విచారముతో కనిపించినప్పుడు రాజే పసిగట్టేశాడు. నెహెమ్యా, ఏమిటి నీ ముఖం దుఃఖంతో ఉంది? ఏమిటి నీ ముఖం విచారంతో ఉంది అని అడిగేశాడు. నెహెమ్యా అంటున్నాడు, దుఃఖము లేకుండా ఎలా ఉంటుంది రాజా? మా పితరులు సమాధులు కలిగిన పట్టణము, మేము బహుగా ప్రేమించే, మేము గర్వించే మా పట్టణం పాడైపోయిందట. ప్రాకారములు కూల్చివేయబడినవట, గుమ్మములు కాల్చివేయబడినవట. ఎలా నేను సంతోషంగా ఉండగలను అని రాజుతో నెహెమ్యా చెప్పినప్పుడు నెహెమ్యాతో అంటున్నాడు రాజు, నెహెమ్యా, నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఏమిటి నీ ఉద్దేశం? ఏమిటి నీకున్న బాధ్యత? నెహెమ్యా అంటున్నాడు, మీరు నాకు పర్మిషన్ ఇస్తే నేను వెళ్తా, ఆ పట్టణాన్ని దర్శిస్తా. నా బాధ్యత ఏమిటో, నేను చేయాల్సిందేమిటో, నా పట్ల దేవుడు కలిగి ఉన్న ఉద్దేశం ఏమిటో 100% నెరవేరుస్తా. నాకు పర్మిషన్ ఇస్తారా? రాజు నెహెమ్యాలో ఉన్న నిస్వార్థాన్ని, నెహెమ్యాలో ఉన్న బాధ్యత కలిగిన హృదయ స్థితిని గ్రహించి వెళ్ళు, అంతేకాదు నీతో పాటు ఆ పట్టణాన్ని నిర్మించడానికి ఏమేమి కావాలో తీసుకెళ్ళు అని చెప్పి రాజు ప్రోత్సహించి నెహెమ్యాని పంపిస్తే నెహెమ్యా యెరూషలేము వచ్చి
అంతటిని కూడా జాగ్రత్తగా పరిశీలించి ఆ తరువాత ప్రజలందరినీ కూడా సమకూర్చాడు. ప్రజలందరినీ సమకూర్చిన తర్వాత ఇప్పుడు అంటున్నాడు ఏమనంటే, ఈ వచనం చదువుతున్నాం, ఏమంటున్నాడో విందాం రండి. అయితే వారితో నేను ఇట్లంటిని, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. మొదటిగా అవర్ ప్రాబ్లం, మన సమస్య, మన శ్రమ. ఆర్ ప్రాబ్లం మొదటి పాఠం. రెండో అంశం ఏమిటి? మన యెరూషలేము, అవర్ ల్యాండ్ ఆర్ అవర్ సిటీ ఆర్ అవర్ ప్లేస్. యెరూషలేము ఎట్లు పాడైపోయినో, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడినో మీరు చూచి ఉన్నారు కదా. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి. మన సమస్య, మన యెరూషలేము లేదా మన స్థలము, మన బాధ్యత, ఈ మూడు ఈ వచనంలో కనిపిస్తాయి. నెహెమ్యా వచ్చి అంటున్నాడు, మన ఎదుట ఒక సమస్య ఉంది, అది మన సమస్య. మన ఎదుట ఒక సమస్య, మన ఎదుట ఒక ప్రాబ్లం, మన ఎదుట ఒక కష్టం ఉంది. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నీ ఎదుట ఏదైనా సమస్య ఉందా? ఈరోజు నీ ఎదుట అనగా చదువులో కావచ్చు, అనగా నీ ఉద్యోగంలో కావచ్చు, నీ ఇంటిలో కావచ్చు, నీ వ్యాపారంలో కావచ్చు, నీ బంధువులతో కావచ్చు, స్నేహితులతో కావచ్చు, ఆర్థిక విషయాల్లో కావచ్చు, మరి ఏ విషయంలోనైనా కావచ్చు, ఏదైనా సమస్య ఉందా? ఈరోజు నీ ఎదుట ఏదైనా శ్రమ ఉందా? ఏదైనా కష్టం ఉందా? ఏదైనా ఒత్తిడి ఉందా? అలాంటప్పుడు ఏం చేయాలి? తనకు ఒక సమస్య గురించిన విషయము నెహెమ్యాకు వినిపించినప్పుడు నెహెమ్యా ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. మనిషికి సమస్య వచ్చినప్పుడు, నీకు నాకు సమస్య వచ్చినప్పుడు, మనకు సమస్యలు వచ్చినప్పుడు మరి మనం ఏం చేయాలి? ఈరోజు సమస్యలు గలవారు ఎంతమంది ఉన్నారో ఒకసారి చేయి చూపిస్తారా? సమస్యలు గలవారు. ఎస్ ఎస్ ఎస్, పాప అందరికీ సమస్య ఉంది. నేను ఎప్పుడు అంటా, ఈ లోకంలో సమస్య లేని వారు ఎవరైనా ఉన్నారు అంటే, సమస్య లేనిది ఎవరికైనా ఉందంటే అది చచ్చిపోయిన శవానికే. చచ్చిపోయిన శవానికి ఏమైనా సమస్య ఉందంటారా? నన్ను కాలుస్తారా, నన్ను పూడుస్తారా, ఆలోచన ఉందంటారా? చావకు మునుపు ఆలోచన ఉండొచ్చు. నన్ను కాలుస్తారో, నన్ను పూడుస్తారో, మా అబ్బాయి వస్తాడో, మా అమ్మాయి వస్తుందో, అసలు నా భార్య ఏడుస్తుందో ఏడవదో, ఏంటండి సమస్యలో కదా. కానీ చచ్చిపోయిన తర్వాత మీరు చూడండి, మీరు ఏడవండి, మీరు గీ పెట్టండి, మీరు ఏమైనా చేసుకోండి, ఆయన మాత్రం ప్రశాంతంగా, మీరు ఏమైనా చేసుకోండి, అబ్బే ఉలకడు పలకడు, పొరపాటును పలికితే మీరు ఉంటారేంటి అక్కడ? పొరపాటున పడి ఏడుస్తూ ఉంటే కళ్ళు తెరిచి ఎందుకు ఏడుస్తున్నావు అంటే మీరు ఉంటారా? సో సహజంగా చచ్చిపోయిన శవానికి ఏ సమస్య ఉండదు. అంటే అర్థం ఏమిటంటే, మనిషి శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు ఏదో ఒక సమస్య వెంటాడుతూనే, వేటాడుతూనే, వెన్నంటి ఉంటూనే ఉంటుంది. ఈరోజు నీ జీవితంలో ఏ సమస్య ఉందో నాకు తెలియదు, కానీ సహజంగా సమస్య అనేది ఉంటూనే ఉంటుంది. మరి ఏం చేయాలి? నీ జీవితంలో సమస్య ఉన్నప్పుడు, నీ జీవితంలో కష్టం ఉన్నప్పుడు, నీ జీవితంలో ఆపద ఉన్నప్పుడు, ఆ సమస్యకు పరిష్కారం దొరకనప్పుడు, జవాబు రానప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలో బైబిల్లో స్పష్టంగా లిఖింప చేయబడి ఉంది. చదువుదామా? కీర్తన 50వ అధ్యాయము 15వ వచనం ఏముంది అక్కడ? ఏముందండి? ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము. ఆపత్కాలమున మీ పుట్టింటికి ఫోన్ చేయము. ఉందా? ఉంటే చెప్పండి. ఆపత్కాలమున మీ తండ్రికో మీ తల్లికో ఫోన్ చేయము. ఉందా? ఆపత్కాలమున ఫైనాన్స్ ఇచ్చేవాడి దగ్గరికి వెళ్ళుము. ఉందా? ఆపత్కాలమున ఎవరైనా అప్పిస్తారేమో ఎంక్వైరీ చేయము. ఉందా? మరేముంది? ఆపత్కాలమున నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఎంత మంచి మాట! ఆపత్కాలంలో ఉన్న సహోదరుడా,
సమస్యల్లో ఉన్న సహోదరి, శ్రమల్లో, ఇరుకు ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న ప్రియ ఆత్మీయ సహోదరి సహోదరులు, నీ సమస్య ఎంత పెద్దదైనా, ఎంత కఠినమైనా, అది ఎంత కాలంగా పర్మనెంట్గా నీతో ఉన్నా, దాన్ని తొలగించుటకు, నీకు దూరం చేయుటకు నేను ప్రకటించే దేవుడు చాలినవాడు. మనం కలిగి ఉన్న ఆపదలు మనకు దూరం కాకుండా ఉండడానికి కారణం ఏమిటంటే, ఆ సమస్య బహు పెద్ద సమస్య కాబట్టి కాదు, ఆ సమస్య బహు తీవ్రమైన సమస్య కాబట్టి కాదు. మరి ఎందుకని మన జీవితంలో సమస్య తీరటం లేదంటే, ఆ సమస్యను తీర్చే దేవుడు ఉన్నాడు. సమస్యను తీర్చగలిగిన దేవుడు సజీవంగా ఉన్నాడు. మరి ఎందుకు ఆ సమస్య మనల్ని అంటిపెట్టుకుంది అంటే, సమస్య తీర్చగలిగిన దేవుని దగ్గరికి నీవు వెళ్ళి ప్రార్థించకపోవడమే అసలు సిసలైన సమస్య. దేవుడు అంటున్నాడు, మీరు ఏమైతే అడుగుతున్నారో వాటిని పొంది ఉన్నాము అని చెప్పి విశ్వసించండి, విశ్వసించి కృతజ్ఞతాస్తుతిలో చెల్లించండి. అక్కడే మనకు కావలసిన జవాబు దాగి ఉంది, అక్కడే మన సమస్యకు పరిష్కారం దాగి ఉంది అనే సత్యము మర్చిపోవద్దు. నెహెమ్యా అంటున్నాడు, మనకు కలిగిన శ్రమ మనకు తెలుసు కదా. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరా సహోదరి, నువ్వు ఏ సమస్య కలిగి ఉన్నావో ఆ సమస్య నీకు తెలుసు కదా. రెండవ ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, సమస్య తెలుసుకోవడం ఒక విషయం, ఆ సమస్య ఎందుకు కొరకు వచ్చిందో తెలుసుకోవడం మరొక విషయం. ఈరోజు నీ కుటుంబంలో సమస్యలు ఉన్నాయా? ఉద్యోగంలో సమస్యలు ఉన్నాయా? నీ చదువులో సమస్యలు ఉన్నాయా? వ్యాపారంలో సమస్యలు ఉన్నాయా? సహజంగా ఉంటాయి. ప్రశ్న, నీవు కలిగి ఉన్న సమస్యకు కారణం ఏమిటో ఎప్పుడన్నా గ్రహించావా? నీ ఇంట్లో ఉన్న మనస్పర్ధలకు కారణం ఏమిటో ఎప్పుడన్నా గ్రహించావా? నువ్వు చదువులో మంచి మార్కులతో పాస్ కాకపోవడానికి కారణం ఏమిటో ఎప్పుడన్నా గ్రహించావా? ఇంటర్వ్యూస్కు వెళ్తున్నావు కానీ సెలెక్ట్ కావడం లేదు, దానికి కారణం ఏమిటో గ్రహించావా? వ్యాపారం చేస్తున్నావు కానీ సరైన లాభాన్ని పొందుకోలేకపోతున్నావు, కారణం ఏమిటో గ్రహించావా? సమస్య తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే, ఆ సమస్యకు కారణం ఏమిటో తెలుసుకోవడం మరొక ఎత్తు. బకెట్లో నువ్వు నీళ్లు పట్టావు, పొద్దున్న నేను రెడీ అవుదామని చెప్పి వెళ్ళేసరికి ఆ బకెట్లో ఒక చొక్క నీళ్లు లేదు, నీళ్లు లేవు. ఏమైపోయినాయి నీళ్లు? మీకు అర్థమైంది ఏమిటి? ఈ బకెట్కు చెప్పండి, ఎక్కడో రంధ్రం ఉంది. ఇప్పుడు సమస్య ఏమిటి? రాత్రి మీరు నింపిన బకెట్ నీళ్లు పొద్దున్న అయ్యేసరికి ఒక్క చుక్క లేకపోవడం సమస్యే, రైట్? ఆ సమస్యకు కారణం ఏమిటి చెప్పండి? ఎక్కడో ఒక రంధ్రము ఉంది. ఇప్పుడు నీ సమస్య రంధ్రము ఉంది అని తెలుసుకోవడం వల్ల ప్రయోజనము లేదు. అర్థమైందా? నా బకెట్కు రంధ్రం ఉంది, నా బకెట్కు రంధ్రం ఉంది, నా బకెట్కు రంధ్రం ఉంది అని చెప్పి మళ్ళీ ట్యాప్ దగ్గర తీసుకెళ్ళి వాటర్ పట్టావు అనుకో, దానివల్ల ప్రయోజనము లేదు. బకెట్కు రంధ్రం ఉంది కరెక్టే, అది సమస్య. కానీ ఎక్కడ ఉంది అనేది నువ్వు తెలుసుకునేంత వరకు ఆ సమస్య నేను విడిచిపెట్టదు. ఎప్పుడైతే ఆ రంధ్రము ఎక్కడుందో నువ్వు తెలుసుకుంటావో అప్పుడే సమస్యను జయించగలుగుతావు. నిన్న కాక మొన్న ఒక సహోదరి, తనతో పాటు బంధువులు ఎంతో ఆత్రంగా నన్ను కలుసుకోవాలని వచ్చారు. పాపం వచ్చి ఆ సహోదరి అంటుంది, ఏమండి మా ఆయన కోసం ప్రార్థన చేయండి అని చెప్పింది. ఏంటమ్మా సమస్య అంటే, అసలు మా ఇంట్లో సమాధానం లేదండి, మా ఆయన మారాలండి. చాలా పాపం చాలా 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 ఆవేశంగా అప్పటికప్పుడే భర్త మారిపోవాలన్నట్టుగా మాట్లాడుతూ ఉంది. మా ఇంట్లో అసలు సమాధానం లేదండి, మా ఇంట్లో అసలు సంతోషం లేదండి, మా ఆయన మారిపోవాలండి, ప్రార్థన చేయండి అని చెప్పింది. నేను అడిగా, అమ్మ నిజంగా మీ ఇంట్లో సమాధానం లేదా? అసలు లేదండి. అప్పుడు ఒక ప్రశ్న వేశా, అమ్మ మీ ఇంట్లో ఎవరికి నోరెక్కువ అమ్మా అని అడిగా. నీకా మీ ఆయనకా అని అడిగా. నాకే ఎక్కువండి నోరు. ఆ సహోదరి మంచిది కాబట్టి ఒప్పుకుంది. పాపం నాకే కొంచెం నోరు ఎక్కువండి. సమస్య ఎక్కడుందండి? భర్తలో లేదండి. పాపం సమస్య ఎక్కడుంది? సిస్టర్ నోట్లో ఉంది. నాకు కొంచెం నోరు ఎక్కువండి. భర్తలో నోరెక్కువ ఉంటే అసమాధానానికి కారకుడు, భార్యలో నోరెక్కువ ఉన్నట్లయితే అసమాధానానికి కారకురాలు. సమస్య తన నోట్లో పెట్టుకొని భర్త మారిపోవాలంటే ఎలా సాధ్యం? అందుకే అంటున్నా, ఎస్ సమస్య ఉంది. ఏమిటి ఆ సమస్య? ఇంట్లో సమాధానం లేదు. కానీ ఆ సమస్యకు కారణం ఎక్కడుంది? సిస్టర్ నోట్లో ఉంది. అది తెలుసుకోవాలి.
తెలుసుకుంటేనే కదా సమస్య పరిష్కారానికి వచ్చేది. సోదరుడా, సోదరి, నీ జీవితంలో సమస్య ఉంది, నిజమే. ఆ సమస్యకు కారణం ఏమిటి? ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, నేను కాదంటలా, నిజమే. అసలు ఎందుకు అప్పులు చేశావు? అప్పులు చేయాల్సిన అవసరమే వచ్చింది, దానికి కారణం ఏమిటి? ఎందుకు ఉద్యోగంలో సమస్యలు వస్తున్నాయి, దానికి కారణం ఏమిటి? ఎందుకు ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతున్నావు, దానికి కారణం ఏమిటి? ఈరోజు నీ జీవితంలో అనేక ఒత్తిళ్లు గుండా, సమస్యలు గుండా, అశాంతి గుండా, అసమాధానం గుండా, అసంతృప్తి గుండా వెళ్తున్నావు. దానికి కారణం ఏమిటి? నీ కారణాన్ని గ్రహించేంత వరకు నీ జీవితంలో సమస్య తొలగిపోదు. ఎప్పుడైతే మనం దేవుని సంధికి వచ్చి మొరపెడతామో, దేవుడు మొదటిగా ఆ సమస్యకు కారణం ఏమిటో మనకు తెలియజేస్తాడు. ఆ సమస్యకు కారణం ఏమిటో తెలియజేయడం ద్వారా మన జీవితాన్ని బాగు చేస్తాడు. నయమాను కుష్ఠరోగంతో అల్లాడిపోతూ ఉండేవాడు. చిన్నది, ఇశ్రాయేలు చిన్నది. నయమాను ఇంట్లో పని మనిషిగా ఉన్నప్పుడు ఆ నయమాను షోమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గరకు నా ఏలినవాడు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా స్వస్థతను పొందుకుంటాడు అని చెప్పి ఆ చిన్నది తన భార్యకు, అనగా నయమాను భార్యకు చెప్పింది. నయమాను వెంటనే బహుమానాలు పట్టుకొని షోమ్రోన్లో ప్రవక్త దగ్గరకు వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ప్రవక్త దగ్గరకు వచ్చాడో దేవుడు ముందుగానే ఎలీషాకు చెప్పేశాడు, ఏమని? నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి మాకు, నువ్వు వెళ్ళి ఆయనకి ప్రార్థన చేయి మాకు. మరి ఏం చేయమంటావు ప్రభువా? వెళ్ళి యోర్దాన్లో 7 సార్లు మునగమని చెప్పు. పాపం దూరం నుంచి వస్తున్నాడు కదా ప్రభువా, నేను ఏదో ప్రార్థన చేస్తానని చెప్పి వస్తున్నాడు కదా ప్రభువా, మరి నేను ప్రార్థన చేయకుండా నువ్వు వెళ్ళి యోర్దాన్లో మునుగంటే కోపం వస్తేమో కదా ప్రభువా. వాడికి అసలు రోగం అదే. నయమానికి అసలు రోగము అదే. ఏం రోగం ప్రభువా? వాడికి ఒళ్ళంతా గర్వం. ఇప్పుడు ఏమంటావు ప్రభువా? వాడికి ముందు గర్వం పోవాలి, ముందు గర్వం అణిచివేయబడాలి. ముందు గర్వం పోతే ఆటోమేటిక్గా ఈ రోగం కూడా పోతుంది. ఇప్పుడు ఏం చేయమంటావు? ఆ నయమానుకు చెప్పు, ఏమని? తిన్నగా వెళ్ళి యోర్దాన్లో 7 సార్లు మునగమని చెప్పు. వచ్చాడండి, రథం మీద వచ్చాడండి, భటులతో సైనికులతో వచ్చాడండి. ఎలీషా గారి ఇంటి ముందు దిగాడండి. రమ్మని చెప్పండి బయటికి అన్నాడండి. లోపల నుంచి ఎలీషా గారు కబురు పెట్టారండి గెహజీ గారితో, ఏమని? మా సారు అలా వచ్చేవాడు కాదు. మరి ఏంటంట? నిన్నే తిన్నగా పొమ్మన్నాడు. ఎక్కడికి? యోర్దానుకు వెళ్ళి మునగమన్నాడు. 7 సార్లు మునిగితే సెట్ అయిపోద్దంట. పో, నేను సిరియా దేశపు సైన్యానికి అధిపతిని. రథాలు చూసావా? సైన్యాన్ని చూసావా? నా డ్రెస్ చూసావా? ఏమనుకుంటున్నాడు మీ సారో? ఆయనకు అర్థమైపోయింది నీ సంగతి ఏమిటో. నువ్వు వెళ్ళి మునుగెళ్ళి. ఒళ్ళు మండిపోయింది. మళ్ళీ రథం ఎక్కేశాడు. ఏమనుకుంటున్నాడు ఆయన? మా దేశంలో నదులు లేవా? ఆ నదులలో మునిగి నేను బాగుపడలేనా అని చెప్పి ఊగిపోతా ఉంటే ఆ రథాన్ని నడిపించేవాడో లేక పక్కన సహకారిగా ఉండేవాడో పైన కూర్చుని ఊగిపోతా ఉన్న ఈ నయమాను చూసిన ఆయన, కుష్ఠరోగం పెట్టుకుని ఎంతకాలం ఊగితే మాత్రం ఏం లాభం? కుష్ఠరోగం పెట్టుకుని రథం మీద ఊగిపోతే ఎంత ఊగితే మాత్రం ఏం లాభం? నిన్నేమన్నా గొప్ప కార్యం చేయమన్నాడా? యోర్దానికి వెళ్ళి 7 మార్లు మనం అంతే కదయ్యా. కొంచెం తగ్గించుకుంటే నీకున్న గర్వాన్ని కాస్త పక్కన పెట్టి ఆయన చెప్పినట్టుగా మునిగితే నీకేం పోతుంది నాయన? నా మాటిను బాబు. రిక్వెస్ట్ చేశాడు, ప్రాధేయపడ్డాడు. కొంచెం తగ్గించుకోయ్యా, ఈ గర్వమే కదా నాయన నీకు రోగాన్ని తెచ్చింది. కొంచెం తగ్గించుకో బాబు. పదయ్యే వెళ్దాం, పద, యోర్దానికి వెళ్దాం పద. ఆ సేవకుడు చెప్పిన విధానం బాగుండో లేక అది కన్విన్సింగ్గా ఉందో నయమాను ఆలోచించాడు. నిజమే కదా, రోగంతో వచ్చి మళ్ళీ తిరిగి రోగంతో వెళ్తే ఏం లాభం? సరే పద, తోలు, అటే తోలు అని చెప్పి అటుపక్కకు తోలిచ్చాడు. రథం దిగాడు. ఏంటి ఈ నెలలోనేనా? ఆ నెలలోనే దిగు. మరి అందరు కళ్ళు మూసుకుని చెప్పండి. ఎందుకు? గర్వం కదా, చెప్పిన మాట వినడం కష్టం కదా. ఇప్పుడు దాకా నేను శాసించేవాడిని, ఇప్పుడు నాకు శాసనాలు వేసేవాడు ఇంకోటి పుట్టుకొచ్చేవాడు. ఎంత గర్వం అండి పాపం ఆయనకి. ఒకసారి మునిగాడు, ఏమీ గాల. 2 సార్లు మునిగాడు, ఏమీ గాల. అందరూ వింతగా నయమాను చూస్తున్నారు. అందరూ గట్టు మీద, ఈయన మాత్రం మునుగుతా ఉన్నాడు. ఎంత సిగ్గుచేటో ఆలోచించండి. 7 సార్లు మునిగాడు, బయటకు వచ్చాడు, చేతులు చూసుకున్నాడు. బైబిల్ సెలవిస్తుంది, పసిపిల్లవాడి శరీరం లాగా నయమాను శరీరం మారిపోయింది. కారణం ఏమిటి? తనలో సమస్య ఉంది, అది ఒక ఎత్తు. ఆ సమస్యకు పరిష్కారం ఏమిటంటే, ఆ సమస్యకు కారణం ఏమిటంటే తనలో ఉన్న గర్వం. ఆ గర్వం తనను విడిచిపెట్టేంత వరకు ఈ రోగం కూడా విడిచిపెట్టదనే సత్యం గ్రహించాడు. కాబట్టే గర్వాన్ని విడిచిపెట్టి తగ్గింపును ధరించి
వెళ్ళి దైవజనుడు చెప్పినట్టుగా 7 times యోర్దానులో మునిగాడు. తగ్గింపుకు తగిన ప్రతిఫలాన్ని కల్లారా చూశాడు. సమస్య ఉండడం ఒక ఎత్తు, ఆ సమస్య ఎందుకు వచ్చిందో తెలుసుకొని అది ఎలా పోతుందో గ్రహించటం మరొక ఎత్తు. నెహెమ్యా అంటున్నాడు తన ప్రజలందరినీ ప్రోగు వేసి, ఏమంటున్నాడు? అయ్యా, మనకు కలిగిన శ్రమ మనకు తెలుసు కదా, వి నో అవర్ ప్రాబ్లం, మనకు మన సమస్య తెలుసు కదా, ఆ సమస్యకు పరిష్కారం కూడా మనం ఎత్తుక్కోవాలి, ఆ సమస్యకు జవాబును మనం దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి. ఉన్నారా ఈరోజు అనేక సమస్యలతో, అనేక కష్ట నష్టాలలో, అనేక ఇరుకు ఇబ్బందులలో వచ్చి ఈ వాక్యం వింటున్న వారు, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ గర్వమే నీ అనారోగ్యానికి కారణమేమో, నీ గర్వమే నీలో ఉన్న శారీరక బలహీనతలకు కారణమేమో, నీ గర్వమే, నీ అతిశయమే, నీ గయాళితనమే, నీ మూర్ఖత్వమే, సహోదరుడా, నీకున్న శాడిజమే, నీకున్న తిరుగుబోతు తత్వమే, నీకున్న పాపిష్టి బుద్ధే నీ జీవితంలో ఫలించకుండా, నీ జీవితంలో బాగుపడకుండా, నీ జీవితంలో వృద్ధి చెందకుండా, నీ జీవితంలో ఉన్నతమైన స్థితికి స్థాయికి రాకుండా, ఎంత కష్టపడినా ప్రతిఫలాన్ని చూడకుండా, ఒకవేళ నీ పాపమే ఆ విధంగా చేస్తుందేమో. ఎందుకు? ఆ సమస్యకు కారణమైన పాపమును గుర్తించి పాపమును నెలల్లో సమాధి చేసినట్టుగా నీ జీవితంలో ఎందుకు సమాధి చేయకూడదు? ఒకసారి ఆలోచించండి. శక్తినివ్వండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, మా ఎదుట సమస్య ఉన్నప్పుడు, శ్రమ ఉన్నప్పుడు ప్రార్థనే దానికి పరిష్కారమని, యెరూషలేము పురము, యెరూషలేము పట్టణము ప్రాకారములు కూలిపోయినప్పుడు తిరిగి నిర్మించాల్సినటువంటి బాధ్యత మా మీదే ఉన్నదని నెహెమ్యా గ్రహించి దానిని ప్రజలకు తెలియచేసినప్పుడు వారందరూ కూడా బాధ్యత వహించి నిస్వార్థముగా ఆలోచించి ఏమి చేయగలరో దాన్ని చేయడానికి ముందుకొచ్చారు. నాయన, కలిసికట్టుగా ముందుకొచ్చారు. గోడలు నిర్మించగలిగాడు, నీ చిత్తమును జరిగించాడు, యెరూషలేమును మరలా నిర్మించగలిగాడు. ప్రభువా, ఈరోజు చేయి చూపించారో వారిని బలపరచమని, విత్తిన వాక్యాన్ని ఫలింపచేయమని యేసు నామంలో వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. మా అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.